మామ ఈ రోజైతే మనం చికెన్ రసం ఎలా పెట్టుకోవాలో చెప్పేస్తా. దీన్ని కొట్టే రసం ఉండదు, నేను చెప్పినట్టు చేసుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోండి, తర్వాత చికెన్ వేసుకోండి, బాగా వేగనండి. మధ్యలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపడినంత. తర్వాత చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకోండి. ఆ గరం మసాలా పొడులు వేసేసిన తర్వాత బాగా కలిపేసుకుని తర్వాత మీకు సరిపడిన వాటర్ వేసుకోవాలి. మీకు రసం ఎంత అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని నీళ్ళే వేసుకోండి. మరి మధ్యలో చిన్న దాల్చిన చెక్క వేసుకుని తర్వాత బాగా మరగనియండి, మూత పెట్టేసి. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పక్కకైతే వాటర్ తీసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఆ రసాన్ని తీసుకుని మీరైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసుకుని మరగనియండి బాగా. మీకు కొంచెం పుల్లగా కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకోండి. తర్వాత సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కారం సరిపడినంత వేసుకోండి. ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మామ ఇదైతే మన బ్యాచులర్స్ ఈజీగా చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ కుక్కర్ లో. బాగా మరగనియండి, బాగా మరిగితేనే టేస్ట్ ఉంటది ఈ రసం అయితే. మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుని పోపుల సామాన్లు అయితే వేసేసుకోండి. అంతే, ఈ అద్భుతమైన రసం అయిపోయింది. తర్వాత చికెన్ పక్కన పెట్టేసాం కదా, ఆ చికెన్ లో అయితే ఆయిల్ వేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలపండి. నేనైతే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను, రసం ఉంది కాబట్టి. చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు దీంతో. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, సాల్ట్ సరిపడినంత వేసేసుకోండి. కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత సరిపడినంత వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఉప్పు కారం బాగా కలాలి కాబట్టి. బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోండి, లైట్ గా ఉడకనియండి. వాటర్ వేసిన తర్వాత ఉప్పు, కారం, మసాలాలు సరిపోయే లేదో చూసేసుకోండి. ఇప్పుడే మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ కి అండ్ ఇన్స్టాగ్రామ్ లో 10K ఫాలోవర్స్ కి దగ్గరలో ఉంది. మన ఛానల్లో గట్టిగా చేస్తే ఒక 50 వీడియోలు చేసాం. 50 వీడియోలకి 10K సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చాలా గ్రేట్ కదా. మీ సపోర్ట్ వల్ల గాయస్. లైట్ గా ఆయిల్ అయితే బయటకు వస్తుంది. అలా అయితే చికెన్ అయిపోయినట్టే. తర్వాత కొత్తిమీర జల్లేసుకుని ఇంకేముంది, ఒక ప్లేట్ లోకి రైస్ వేసుకుని ఆ చికెన్, ఆ రసం వేసుకుని తింటే ఉంటది మామ, సూపర్. అంతే. చూసి వెళ్ళిపోకు, లైక్, సబ్స్క్రైబ్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపో.